ఒక సాధారణ టీచర్ కొడుకు భారతదేశ ప్రధాని అయ్యాడు. అతను ఎవరో మీకు తెలుసా? అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి 1924లో గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక టీచర్. చిన్నప్పటి నుంచే అటల్ బిహారీ వాజ్పేయికి చదువు, కవిత్వము, దేశభక్తి మీద చాలా ఆసక్తి ఉండేది. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. అయితే ఆయన ప్రయాణం అంతా సులభం కాదు. ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. పరాజయాలు ఎదురయ్యాయి. కానీ ఆయన ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. 1996లో ఆయన భారత ప్రధాని అయ్యారు. తర్వాత 1998లో ప్రధాని అయ్యారు. 1999 నుంచి 2004 వరకు భారత ప్రధానిగా చేశాడు. ఆయన నాయకత్వంలో భారతదేశం పోఖ్రాన్-2 న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించి ప్రపంచానికి తన శక్తిని చూపించింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సందర్భంగా ఒక విషయం చెప్పారు. అదే, పరాజయం వచ్చినా భయపడకండి, మళ్ళీ లేచి ముందుకు నడవండి. గుర్తుంచుకోండి, సాధారణ కుటుంబంలో పుట్టిన పెద్ద కళలు ఉంటే ప్రపంచాన్ని మార్చగలుగుతారు. ఇలాంటి మోటివేషన్ వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.